దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆరాధన కొరకు మనం ధ్యానించడానికి ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనల గ్రంథము 100వ కీర్తన, 100వ కీర్తన. 5 చరణాలు కలిగినటువంటి కీర్తన భాగం ఇది. ప్రతి చరణము మనం చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉంది. పైన స్తుతి అర్పణ కీర్తన. ఈ కీర్తన పేరేంటండి? స్తుతి అర్పించే కీర్తన, స్తుతి అర్పణ కీర్తన. ఈ కీర్తన చాలా చక్కటి పదాలతో దేవుని యొక్క నామమును గూర్చి వ్రాస్తూ ఉన్న మాటలన్నీ ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఎవరిని గురించి వ్రాయబడిన మాట అంటే సమస్త దేశములను గూర్చి. భారతదేశము, ఆఫ్రికా దేశము, ఆస్ట్రేలియా దేశము, మనకు తెలిసిన దేశాలు, తెలియని దేశాలు అన్నింటిని గురించి వ్రాయబడినటువంటి మాట. సమస్త దేశములరా దేవునికి ఉత్సాహధ్వని చేయుడి అని రాస్తుంది. ఆరాధించడానికి మనుషులందరికీ దేవుడు నేర్పిస్తున్న విధానము ఏమిటంటే ఉత్సాహధ్వని. ధ్వని అంటే శబ్దం. శబ్దాలు చాలా రకాలు. ఒకసారి చిన్న పిల్లోడు చనిపోయాడని వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మేలు జరుగుతుందని ఎవరో చెప్పారు. యేసు ప్రభుకి కబురు చేశారు. తండ్రే వచ్చి ప్రాధేయపడ్డాడు. వచ్చిన యేసు ప్రభు మొట్టమొదటిసారిగా చెప్పిన మాట ఏంటంటే గొల్లు చేయవద్దు అన్నాడు. అంటే అక్కడ చేసే శబ్దం మృత్యుఘోషను తలపించే శబ్దం. ఏడ్పులు, పెడబొబ్బలు, రోదనపు సౌండ్ వినబడతా ఉందన్నమాట అండి. అందుకేనేమో ఎక్కడ చూసినా ఒకటే ఏడుపు ఏడకూడదు. మోడు కొట్టినప్పుడు ఏడుపు వేరేగా ఉండాలి, ఉంటుంది. తోటికోళ్ళు దిప్పినప్పుడు వేరే ఏడుపు ఉంటుంది. లోకమంతటిని గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి రోధించేటప్పుడు అన్నిటికీ ఒకటే దరువు ఉండకూడదు. చాలామంది కొన్ని కుటుంబాల్లో ప్రభువుని సేవించిన వారు ఇలా చెప్తా ఉంటారు, అదేట్రా బాబు గుడికి వెళ్ళిందంటే మా ఆవిడ బోర్ని ఏడుస్తుంది, నిండుటింట్లో ఆ ఏడిపేంటి అని చెప్పి ఆ ఒక్కటి తప్ప అంత బాగానే ఉంటుంది. కానీ ఆ ఏడిపేటరా బాబా, ఏడిపేటరా బాబా అని లోకులు చెప్తూ ఉంటారు. అందుకే అన్నిటికీ ఒకటే ఏడుపు ఏడకూడదు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలియాలి వింటున్న వారికి. సాధారణంగా స్త్రీలు తన కుటుంబంలో ప్రార్థనలో ఎందుకు ఏడుస్తారంటే తన పిల్లలు బాగుండాలని, తన భర్త బాగుండాలని, భర్త సంపాదన చక్కగా ఉండాలని, కుటుంబం లోకంలో అందరికంటే కొంచెం ఘనమైన రీతిలో గౌరవప్రదంగా ఉండాలని, అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమని అనుగ్రహించే దేవుని పాదాల దగ్గర పట్టుకొని ప్రార్థన చేస్తారు. స్వజనులు, రక్త సంబంధికులు, స్నేహితులు, వారి కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, అయ్యో ప్రభువా, నేను తినడానికి ఆహారం ఇచ్చావు, ధరించడానికి వస్త్రం ఇచ్చావు, వారి బ్రతుకులో చీకటి ఉంది, వారికి సహాయం చేయను ఆయన అని కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ఏడ్చి రోధించి ప్రార్థించే స్త్రీలు ఉన్నారు. ఆ ప్రార్థన ఎవరికీ అసహ్యంగా అనిపించదు. ఆ ప్రార్థన విన్నవారికి మా కోసం ఇంత దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారని
మన గౌరవం పెరుగుతుంది, మన విలువ పెరుగుతుంది. మొగుడు కొట్టినప్పుడు ఏదో ఏడిపో, తోటికోళ్ళు తెప్పినప్పుడు ఏదో ఏడిపో, అత్త ఏదన్నా అంటే అదే ఏడిపో. ఇవన్నీ ఏడుపులు ఒకలాగే ఉన్నాయనుకోండి, ఇక ఏడుపు కొట్టింది అని పేరు పెడతారు మనకి. ఏమంటారండి? ఏడుపు కొట్టింది అంటారు. నువ్వు చేసే ఆ పని సరిగా లేనందువల్ల దేవుడు నీకు ఎంత ఘనమైన విలువనిచ్చినా ఆ విలువను నీవే తీసుకున్న వ్యక్తి అవుతావు. కాబట్టి మనం దేవుని దగ్గర చేసే శబ్దం, సమాజంలో చేసే శబ్దం, కుటుంబంలో చేసే శబ్దం వ్యత్యాసం ఉండాలి. కాబట్టి ఇది సంతోషధ్వని అన్నట్లుగా కనబడాలి. ఇది యుద్ధధ్వని అనినట్లు కనబడాలి. ఈ ధ్వనులను బట్టి మనుషులు వారి హృదయాల్లో స్థిమితం ఏర్పడుతుంది. నిన్నేమో తారజ వెలిగింది, ఆ వెంటనే ఎవరు చచ్చిపోయారమ్మా అన్నాం. మన ఊర్లో అయ్యే కదా కనపడతాయి. సడన్గా ఏముండదు, మైక్ సెట్ ఉండదు, మేళం ఉండదు, ఏముండదు. ఆ జువ్వలు వెలిగినాయంటే పాపం ఎవరినో తీసుకెళ్ళిపోతున్నారని. అయ్యో ఏమి లేదు, ఎలా ఎలా ఎంత విపత్తు ఎవరికి జరిగిందా అని ఉండబట్టలేక బయటకు వచ్చి ఆ యేసురమ్మని అడిగితే, లేదండి పెళ్లి కూతురిని తీసుకెళ్తున్నారు అన్నారు. ఆ వ్యత్యాసం లేకపోతే అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు చేసే శబ్దం ఎలా ఉండాలండి? ఒక వింతైన ధ్వని ఉండాలి, ఆనంద ధ్వని, ఉత్సాహ ధ్వని దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది ఎవరికి చెప్పిన మాట? సర్వజనులకు చెప్పిన మాట, సమస్త దేశముల వారికి చెబుతున్న మాట. దేవుని ఆరాధన వేరుగా ఉండాలి. లోకంలో కలిగే శబ్దాలన్నింటికంటే ప్రభు సన్నిధిలో నీవు ఆరాధించటం ద్వారా కలుగు చేసే శబ్దాలు ఆశ్చర్యకరంగాను ఆనందదాయకంగాను ఉండాలి. అందుకే పండక్కి వాయించే వాయింపులు వేరేగా ఉంటాయి, ఊరేగింపుకు వాయించే వాయింపులు వేరేగా ఉంటాయి, చావు దగ్గర వాయించే వాయింపులు వేరేగా ఉంటాయి. ఇదివరకు రాజకీయ నాయకులు పెద్దోళ్ళు చనిపోతే 3 రోజులు ఏం అనుకుంటూ ఉండేది రేడియో, సంతాప దినాలు. ఏదో ఒకటి శబ్దం చేస్తున్నాంలే అంటే కాదు. ఇప్పుడు సమస్త జనులు దేవుని ఎదుట చేయాల్సిన శబ్దం ఏమిటంటే ఉత్సాహధ్వని. దేవుడు అంటే ఉరకలేయాలి, పరుగులు తీయాలి. చిన్నప్పుడు టూరింగ్ టాకీస్లు ఉండి సినిమా హాల్లో నమో వెంకటేశ అనే పాట వచ్చింది సినిమాల నుంచి. అమ్మో ఓపెన్ చేసేసారు సినిమా హాల్. తొక్కే 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 సైకిల్. అది ఎంత చిన్న మైక్ సెట్టే కానీ ఎంత 3-4 ఊర్లు వినబడేది. ఆ తర్వాత టికెట్ల బుకింగ్ దగ్గర టికెట్లు ఖాళీ అయినా, ఎక్కువైనా, నిండిపోయినా ఇంకొక పాట ఇంకొక వచ్చేది అనమాట. ఏడు కొండలవాడ ఎక్కడున్నావయ్యా ఎక్కడున్నావయ్యా టికెట్లు రాలేదన్నట్టు పాట వేసేవారు. ఈ పాట వస్తే ఓపెన్ చేసినట్టు, ఈ పాట వస్తే సినిమా వేసేసినట్టు. ఇంకా సైకిల్ సైన్ తెగిపోయినా సరే తోసుకుపోవడమే, పారిపోవడమే. శబ్దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడున్న వాళ్ళకి తెలిసిపోయారు. ఆతురత ఆతురత మిస్ అయిపోతామేమో. భక్తులుగా మారిన తర్వాత దేవుని సన్నిధిలో ఎక్కడా ఆ ఆతురత కనబడటం లేదు. దేవుని మందిరం అనేసరికి బయలుదేరడం అప్పుడే బయలుదేరదాం అని అనుకుంటాం. ఇలాగా అప్పియం వస్తుంది, సుబ్బియం వస్తుంది, బాగున్నావు అంటది, కోట తెచ్చేవంటది, ఏం వండుదాం అనుకుంటున్నావు అంటది. అన్నిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేస్తా, వాళ్ళు కార్డు ఇవ్వలేదా, మీకు భోజనానికి చెప్పలేదా? ఇవన్నీ ఆరాధనకు ముందే బయలుదేరేటప్పుడే.
జాగ్రత్త. ఈరోజు దేవుని ఆరాధించే సమయం కాబట్టి నేను మునుపటి కంటే వేకువనే లేవాలి అని చెప్పి ఆతృత ఉండాలి, ఆతృత ఉండాలి. అల్లుడు వస్తున్నాడు అనేసరికి ఎంత సరదా ఉంటుందో, పండుగ వస్తుంది అనేసరికి ఎంత సరదా ఉంటుందో, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలి అనినప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందం మనలో కనబడాలి. ఈరోజు నేను నా దేవుని సన్నిధిని నేను నిలవబోతూ ఉన్నాను. నా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. నా కుటుంబ పరిస్థితులను గురించి నా దేవునితో నేను చెప్పుకోబోతూ ఉన్నాను. ఈ ఆతురత భక్తుల జీవితంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రతిఫలాన్ని మోసుకుపోతావు నువ్వు ఇంటికి. వాగ్దాన ఫలాన్ని మోసుకొని పోతావు. గొప్ప వాగ్దానంతో నువ్వు ఇంటికి వెళ్తావు. సమస్త దేశములకు ఈ మాట 2వ చరణంలో అంటాడు కదా, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవునికి మహిమ కలుగునగాక. వచ్చేటప్పుడు ఎలా ఉండాలటండి? నోటికి తాళం వేసుకొని మౌనవ్రతం అన్నట్టుగా కాకుండా ఆరాధిస్తూ పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధిలోనికి రావాలట. ఉత్సాహ గానము చేయిచు ఆయన సన్నిధిలోనికి రండి. పాటలు ఎలా ఉండాలంటే కొంచెం ఎలా ఉండాలమ్మా? అలా ఉండాలి. చర్చికి వెళ్తుందిరా ఈమె అని జనాలు అనుకోవాలి. అర్థమవుతుందండి? మన ప్రయాణమే ఒక సువార్తగా మారాలి. నువ్వు వస్తూ ఉన్నప్పుడు నీ ఆనందం, నీ ఆతృత, నీ నడకలో వేగవంతం, నీ ప్రయాణపు సిద్ధపాటు, నీ శరీరపు అలంకరణ, నీవు చేత పట్టినటువంటి వస్తువులు ఏమి సూచించాలంటే ఈమె దేవుని మందిరంలోనికి వెళ్తుందని సమాజానికి కనబడాలి. పూర్వకాలంలో భక్తి చేసేటప్పుడు దేవాలయానికి వెళ్ళేటప్పుడు పూల సజ్జ పట్టుకుని వెళ్ళేవారు. పూల సజ్జ. ఒక కాలంలో ఇత్తడి పూల సజ్జలు చూశాను. ఇత్తడి సజ్జలు, అందులో చక్కగా బాగా చింతపండు తోమేసి తల మెరుగుతున్నట్టుగా మెరిసేలా తయారు చేసుకొని మంచి పట్టు చీర కట్టుకొని ఏమండి సజ్జ పట్టుకొని అందులో కొబ్బరికాయ, ఊడొత్తులు, అరటిపళ్ళు పట్టుకొని కొద్ది కాలం అయిన తర్వాత ఫ్యాషన్ మారింది. ప్లాస్టిక్తో వైర్తో అల్లిన బుట్టలో అల్లిన సజ్జతో పట్టుకొని వెళ్ళేవారు. ఒక్కొక్క ఫ్యాషన్ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కలాగా మ్యాచింగ్స్ అనమాట అండి. బ్యాగు, ధరించినటువంటి సారీ, దానికి సంబంధించినటువంటి అలంకరణ చేసుకుని వెళ్తాను. ఈమె గుడికి వెళ్తుంది అని జనాలకు తెలిసే విధంగా ఉండేది. ఇప్పుడు గుడికి వెళ్తుందని తెలుస్తాం. టౌన్లో మనం చేయట్లేదు కానీ టౌన్లో చాలామంది విశ్వాసులు గుడికి వెళ్తే తెలుస్తోంది. ఆమె ఇంటి దగ్గర కూర్చోడానికి కుర్చీ ఉండదు, కానీ చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఏముంటుందండి? హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఏటి ఈ బ్యాగ్ ఎవరిది చెప్పమా అంటే ఇయ్యమ్మదే ఈ బ్యాగు అనుకొని 5 నిమిషాలు ఆలోచించాను నేను. బ్యాగు ఏంటమ్మా ఈ బ్యాగులో ఏముందిరా అని అడిగాను నేను ఆవిడని. ఏముంటుంది ఫాస్ట్ గారు, మీకు తెలందే ఉంది అంటే. నాకు తెలిసింది ఒకటి ఉంటుంది, బైబిల్. ఇంకేముంటాయి ఫాస్ట్ గారు? అమ్మ బైబిల్ ఇలా పట్టుకొని దేవుని మందిరానికి నడుచుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది అంటే, మరి బైబిల్ చూపించగలం కానీ లోపల టిఫిన్ బాక్స్ అందరికీ చూపించగలం ఏంటి ఫాస్ట్ గారు? లోపల ఏమున్నాయమ్మా అంటే కవర్ ఉంది. ఏం కవర్ అండి? కవరు. బిర్యానీ తినేసి కొంచెం ఎక్స్ట్రా ఇంటికి ఎట్టుకెళ్ళడానికి కవర్లు. ఇవే హ్యాండ్ బ్యాగులు అన్నీ చెక్ చేయండి, అలాగే ఉంటాయి. పనికొచ్చేది ఒక్కటి ఉండదు. మళ్ళీ బ్యాగు. వాళ్ళు అప్ప అంటది ఇంటి దగ్గర, చర్చికి ఆ బ్యాగ్ తగిలించగానే సిస్టరు పిలుపులు మారిపోతాయి. క్రైస్తవులు కొట్టొచ్చినట్టుగా కనబడాలి లోకానికి.
జుట్టుట్టుకొని కొట్టుకున్నప్పుడు అనిపించొద్దు నేను క్రైస్తవురాల్ని, నేను లోకానికి ఇలా కనబడకూడదని. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలటండి? ఉత్సాహగానం చేస్తూ దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుని సన్నిధిలోనికి రావటం విషయంలో ఈ కీర్తనలో 3 అభిప్రాయాలను 3 మాటలు చెప్పాడు. ఎలా రావాలటండి దేవుని మందిరంలోనికి? ఉత్సాహగానం చేస్తూ రావాలని రాస్తుంది. 4వ చరణంలో దేవుని మందిరంలోనికి ఎలా రావాలట? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. ఓ పాస్టర్ గారు చెప్పారు, నేను కానుకల గురించి ఒక పాట పాడనండి, కానుకల కొరకు ఒక సమయాన్ని నేను మందిరంలో కేటాయించను అన్నాడు. మరి ఎలా అంటే, కానుకల డబ్బా గేటు దగ్గరే పెడతాను, వచ్చేటప్పుడు వచ్చిన వెంటనే వాళ్ళు కానుక వేసి లోపలికి వస్తారు. ఏం చేస్తారటండి? కానుక వేసి లోపలికి వస్తారు. దేవుడు వారి జీవితంలో చేసిన మేలకు కృతజ్ఞతలు అర్పించి దేవుని సన్నిధిలో కూర్చుంటారు. వాక్యం బాగుంటే 10 రూపాయలు కానుకేద్దామని కాదు. ఏమండి? విన్న తర్వాత ఆను పాను బాగుంటే ఒకవేళ మనకి మనసుకు అనిపిస్తే వేద్దామన్నట్లు కాదు. వచ్చిన వెంటనే వాళ్ళు అర్పించాలనుకున్నది అర్పించి వారు కూర్చుంటారు దేవుని వాక్యానికి. ఇదే నేను మా సంఘంలో నేర్పించానండి అన్న. మరి ఏమైనా కామెంట్స్ వచ్చినాయా అని అడిగాను. కామెంట్స్ ఏమీ లేవు. వాళ్ళ బాధ్యత అది, వాళ్ళ బాధ్యత. ఈ కీర్తనలో కూడా మనం చూస్తున్నాము ఏమనట? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించాలి. ఇలా అంటే పాస్టర్ గారులు కానుకల కోసమే చెప్తారు అని చాలామంది తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. ఇది పెద్ద డిబేట్స్ కూడా చేసేస్తున్నారు దీని మీదే. మనం ఆరాధించే దేవుడు ఆయన అనుగ్రహం కొరకు, ఆయన చూపించిన అనుగ్రహానికి కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో చెల్లించే ఈ అర్పణ ఆక్షేపణకు కారణం కాకూడదు. అర్పణ అనేది ఎవరో చెప్తే మనం చేసేది కాదు. నా దేవుని అనుగ్రహం వలన, నా దేవుని దయ వలన నేను బ్రతుకుతున్నాను. తగిన కృతజ్ఞతగా అర్పణ నా దేవునికి నేను చెల్లించాలి అని సిద్ధపరుచుకొని దేవుని సన్నిధిలోనికి తెచ్చే అభిప్రాయాన్ని దేవుడు ఎవరికి చెప్పాడు? ఏ జాతి వారికి చెప్పాడు అంటే సమస్త దేశముల వారికి అని రాస్తుంది. ఈ మధ్య డిబేట్లో ఎవరు వాదించుకుంటున్నారు టీవీ ఛానల్లో. దశమ భాగాలు, కానుకలు అవి యూదులకు సంబంధించినవి, మనకి కాదు. ఇంకొకడు అంటాడు దశమ భాగము ఇమ్మని పాస్టర్ గారులు చెప్తారు. పేదోళ్ళు ఉంటే వీళ్ళే పట్టుకెళ్ళి ఇవ్వాలి, కానీ ఎక్కడి నుంచి ఇస్తాడు? ఒక మాట, ఇచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధాన్యం ఉంటుంది. విత్తనాలు పొలంలో చల్లినప్పుడు బండితో ధాన్యం తీసుకెళ్తారు. కుప్ప నూర్చేటప్పుడు ఇప్పుడు ఎవరైనా వస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ కుప్ప నూర్చి బస్తాలకి ఎత్తే టైంలో కొంతమంది వస్తారు చేటది పట్టుకొని. వాళ్ళు దేనికి వస్తారంటే నీ అనుగ్రహం కోసం వస్తారు. అర్థమైందండి? కుప్ప నూర్చే రైతు ఆ పొలం దగ్గరికి, ఆ రాశి దగ్గరికి కొంతమంది గంపలు పట్టుకొని, చేటలు పట్టుకొని వస్తారు. వస్తే యజమానుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి రాశిలో నుంచి కొంత కేటాయించి వాళ్ళకి ఇస్తాడు. బీదలను కనికరించటం, దయ చూపించటం, వాళ్ళు దానిని సంతోషంగా
పట్టుకుని వెళ్తారు. ఒకవేళ యజమానుడు నాలాంటి పిసినారోడు అయ్యాడు అనుకోండి, ఆ గంప నిండలేదనుకోండి, ఆ గంప పక్కన పెట్టి ఆ పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాసి ఉన్న చోట ఆ రాళ్ల మధ్యలో బెడ్డల్లో ఇరుక్కుపోయినటువంటి ధాన్యపు గింజలను తుడిచి గాలి పోసిన ఆ కొంటులో ఏమైనా ధాన్యము ఒకవేళ దాగి ఉన్నాయేమోనని వాళ్ళు దానిని సమకూర్చుకొని అందులో నుంచి కూడా ధాన్యపు గింజలు సేకరించి పట్టుకెళ్తారు. వాళ్ళ అవస్థ గొప్పదా, విత్తి పంటను రాశిగా కూర్చినటువంటి వాని యొక్క స్థితి గొప్పదా అంటే, వీళ్ళందరూ చెప్పే మాట ఏమిటంటే, అలాగూ ఆ చేట నిండా ధాన్యం పోసినటువంటి యజమానుడు కాదట. ఎలాండి వీళ్ళు తీసుకునే వాళ్ళగా ఉండేటట్లు వాళ్ళ అభిప్రాయం. అంటే ఇంకా మీరు దరిద్రంలోనే ఉండండి, ఇంకా పేదరికంలోనే ఉండండి, వాడు వీడు ఇచ్చే దానికోసం మీరు ఎదురు చూడండి. బైబిల్లో మాట ఉంది కదా, యజమానుని చేతి తట్టు యజమానురాలి చేతి తట్టు దాసి దాసుని కన్నులు ఉన్నట్లుగా. మనకెందుకండి ఆ బ్రతుకు? మనము 10 మందికి పెట్టే విధంగా దేవుడు మనల్ని చెయ్యాలంటే మన పొలంలో విత్తనాలు మొలవాలి. అవునా కదా? నేను 10 మందికి పెట్టే వ్యక్తిగా ఉండాలి అనేటువంటి వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. దేవుడు ఎందుకో కానీ ఈ మధ్య ప్రార్థనలు బాగా జవాబిస్తున్నాడు. పూర్వపు దినాలు లాంటి దినాలు ఇప్పుడు లేవు. ఇరుగు పొరుగు తోడు బియ్యం ఉంటే అమ్మ కోట వచ్చిన తర్వాత ఇస్తాను, అబ్బాయి వచ్చిన తర్వాత ఇస్తాను మీకు మరలా తిరిగి అని అప్పు చేసే వాళ్ళని ఇప్పుడు చూడలేదు మనం. ఒకప్పుడు ఆ పక్కింటి ఆమె ఈ పక్కింటి ఆమె ఈ పక్కింటి ఆమె వచ్చి అమ్మ అబ్బాయి వచ్చాడు అగ్గేయలేదు, ఓ తోడు బియ్యం ఉంటే అమ్మ అని అడిగే పరిస్థితులు నేటి దినాల్లో ఎక్కడ కనబడటం లేదు. ఒకవేళ నువ్వు తిన్నట్టుగా బిర్యానీ చికెన్ మటన్తో తినలేకపోవచ్చునేమో కానీ కడుపు నిండా గంజన్నమైనా తినే పరిస్థితులు మాత్రం ప్రజలకు లేకుండా లేవు. సమృద్ధి అనేటువంటి ఆహార విషయంలో సమృద్ధి ఉంది. ఉందా లేదండి? ఉంది. కారణం ఏమిటంటే దేవుడు విజ్ఞాపనకర్తల యొక్క ప్రార్థన ఆలకించి ప్రజల యొక్క ఆకలి తీర్చటం ఆరంభించాడు అని అనిపిస్తూ ఉందన్నమాట అండి. ఏది అవసరమో దాన్నే దేవుడు చేస్తాడు. ఫస్ట్ అవసరం ఏంటండి? ఇప్పుడు ఆకలితో ఉన్నాడు, ₹1,00,00,000 డబ్బు ఇస్తేడికి అవసరమా? కడుపు నిండా భోజనం పెడితే అవసరమా? కడుపు నిండా భోజనం పెడితేనే అవసరం. ఎక్కడ చూసినా మధ్య ఫేస్బుక్లో చూశాను, రోడ్డు మీద చెత్త పేపర్లు ఏరుకునేవాడు భుజం మీద ఆ బస్తా పట్టుకొని మొబైల్ షాప్కి వచ్చాడు. అయ్యే లోపలికి వచ్చేస్తున్నా, అక్కడ ఉండు, అరే ఒక ₹10 ఇచ్చిరా అని చెప్పాడు కౌంటర్లో ఉన్నాడికి. అడుక్కోవడానికి వచ్చాడేమో నన్ను. కాదండి నాకు ఫోన్ కావాలండి అంటే, ఫోనా? ఒరే ఆడికి ఫోన్ కావాలట, లావో ఫోన్ ఏదోటి ఇయ్యు అన్నాడు. ఆడంటాడు లావో ఫోన్ కాదండి మాకు ఐఫోన్ కావాలండి అంటాడు. అవే ఐఫోను 50,000-60,000 పైనే ఉంటుంది అంటే, పర్లేదండి ఓ నెంబర్ చెప్పాడు. ఆ నెంబర్ చెప్పాడు. అమ్మో ఇది ₹1,00,000 అంటే అయినా పర్లేదండి అంటాడు. మరి ఫైనాన్స్ సూరిటీని అంటాడు. ఏం అక్కర్లేదండి డైరెక్ట్ క్యాష్ అండి అంటాడు. అర్థమైందా? సామాన్యంగా ఎవరు లేరు. దేవుని దయ వల్ల ప్రతి వ్యక్తి ఊహలు ఎక్కువైపోవడం వల్ల కష్టాలు పాలైపోతున్నారేమో కానీ తన స్థితిని బట్టి, తన కుటుంబ స్థితిని బట్టి గుర్తెరిగి నడుచుకున్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. అవునా కదా?
సమూయేలేమో అమ్మాయి పెళ్ళి గ్రాండ్గా చేయాలని అనుకున్నాడు. పూర్వం మన కుటుంబంలో పందిరేసి పేటేసి చుట్టాలు బంధువులు వస్తే ఊరందరినీ పీల్చుకొని ఆ మేనత్తలు మేనమామలు అమ్మమ్మలు వీళ్ళందరూ వచ్చి వంటలు చేస్తే, వీళ్ళందరూ వచ్చి పిండి వంటలు తయారు చేస్తే వారం రోజులు పని. పెళ్ళికి ముందే సారిపప్పలు వండేయడం, స్టోర్ చేసేయటం. మగోళ్ళకి పని, అడవికి వెళ్ళటం, పుల్లలు నరికి రావటం, పందిర్లు వేయటం. మొత్తం మీద పెళ్ళి అంటే ఒక్క నెల రోజులు బిజీ అన్నమాట అండి. బిజీ. ఎంత అట్టహాసమో, ఎంత విధానం. ఇలా చేసేవారు. మా అమ్మాయి పెళ్ళి కూడా అలాగే చేయాలి అని అనుకుంటే ఒక పద్ధతి అయితే, మరొక పద్ధతి స్టార్ హోమ్స్లో పెట్టాలి. మాయదారి చుట్టాలు బంధువులు వీళ్ళందరినీ పిలడం వేస్ట్. వచ్చి ఒక కేజీ వంకాయలు వస్తుంది లేదు కానీ 3 రోజులు ఉంటుంది. బట్టలు సర్దుకొని వచ్చి బాత్రూమ్లో అయి పాడు చేసేస్తారు. డైరెక్ట్గా పెళ్ళికేయాలి. ఎక్కడికటండి? డైరెక్ట్గా పెళ్ళికే. పెళ్ళైన తర్వాత అడుగుతారు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు స్టార్ హోమ్స్లో పెళ్లి చేసావు, కూతురు పెళ్ళి చాలా బాగుంది, రెంట్ ఎంత అయ్యి ఉంటుంది అంటే, ఎంతో కాదు 3 లక్షలు. ఎంతటండి? 3 లక్షలు. మరి పూర్వీకులు తన ఇంట్లో జరిగినటువంటి వేడుకలను జ్ఞాపకం చేసుకుంటే అప్పుడెంత అయిందంటే, లేదే మేనమామ పిల్లలు వచ్చి పందిరేశారు, బామ్మర్దులు వచ్చేమో పుల్లలు తెచ్చారు, మేనత్తలందరూ వచ్చేమో పెళ్లి కూతురిని చేశారు, ఇంకా ఆ తాతగారు వచ్చేసేమో సారెట్టారు. నాకు డబ్బులే అవ్వలేదు. నిజమా కదా? స్థాయిని మించి మన ఆలోచనలు ఉండటం వల్ల అప్పుల పాలైపోతున్నాం. కానీ మన స్థాయికి తగినట్లుగా నడుచుకుంటే ఎవడో అప్పుల పాలు అవడు. అవుతాడా? అవడు. ఈరోజు ప్రపంచం అంతా బ్రతకడానికి కావలసినంత సమృద్ధి, బ్రతకడానికి కావలసినటువంటి పనిపాట్లు నిండుగా ఉన్నాయి. పని లేదు అనడానికి ఎవరికి లేదు. నువ్వు ఒళ్ళొంచి చెయ్యాలి, కానీ నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసిన పనులు భూమి మీద బోలెడన్ని ఉన్నాయి. మేస్త్రిని అడగండి, ఈ ఇల్లు ఎన్ని రోజుల్లో కడతామంటే ఇలాగే 6 నెలలు పడుతుందండి. ఏమంటే లేబర్ దొరకటం లేదు. అక్కడ లేబర్ దొరుకుతారు, లేబర్ అవసరం ఉంది. కార్పెంటర్స్ దొరకలేదు, అక్కడ కార్పెంటర్ అవసరం ఉంది. కాంక్రీట్ వేసేవాళ్ళు దొరకట్లేదండి. నెల రోజులు చెప్తేనే కానీ వాళ్ళకి కుదరట్లేదు, అక్కడ లేబర్ వెళుతూ ఉంది. ప్రతి పనిలో మనుషులు దొరక అవస్థపడుతున్నారు. నాకేం పని లేదని నువ్వు తిరుగుతున్నావు. పని లేదా? పని లేదా? మనకి ఆ పని చేయడానికి ఇష్టం లేదు. అర్థమైందా? ఎందుకు నువ్వు ఒళ్ళంచలేకపోతున్నావు అంటే, ఆఫ్టర్ 1 year నేను కింగ్ అని అన్నాడట ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్. కాబట్టి నేనెందుకు పని చేయాలి? నీ భర్త సంపాదన 10,000. ఏమే నీకు చీర కొంటానంటే, ఏమంటే నేను కొనుక్కుంటాను అని నువ్వు చెప్పి నాణ్యమైంది, శ్రేష్టమైంది, చక్కగా 10 కాలాలు మన్నేది 400, 350 దొరుకుతుంది. లేదే పక్కింటి పార్వతమ్మ కొనుక్కుంది 10,000, 12,000 అయినా లేకపోతే కుదరదు. ఆ వారపొడి దగ్గర తీసుకొని ప్రతి వారం కడతానని నువ్వు కమిట్మెంట్ ఇస్తే ఆడి సంపాదన నీ చీరకే చాలదు, నెల రోజుల సంపాదన. నీ ఆలోచనలో నీ స్థితిని దాటి ఉండటం వల్ల నష్టాలు పాలైపోతున్నారు. కానీ నేటి సమాజం వాళ్ళ స్థాయికి తగినట్లుగా బ్రతకడానికి సంతుష్టికరమైనటువంటి బ్రతుకు భూమి మీద బోలెడంత ఉంది. ఇదిగాక మీరందరూ నా ముద్దు పిల్లలే అని ఆడేమో ముసలైతే చాలు పెన్షన్ ఇచ్చేస్తున్నాడు గవర్నమెంట్. అమ్మగారికి శ్రీమంతం చేయడానికి డబ్బులు ఉన్నాయో లేదు కానీ పురిటి పోయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. పురిటి పోసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళడానికి మొగుడి దగ్గర రిక్షాకు డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు కానీ గవర్నమెంట్ మాత్రం కారు ఇచ్చి ఇంటికి దిగబెట్టినమ్మని చెప్తుంది. అక్షరాభ్యాసం చేస్తే చదువు ఫ్రీ, పెళ్ళిడికి వస్తే పెళ్లి ఖర్చుల కింద ఇప్పుడు 5 లక్షలు 7 లక్షలోనంట మోడీ గారు చెప్పారు. ఇవి ఉంటానే ఉన్నాయి. ఇవి ఉన్న అప్పులు తీరటం లేదు, పథకాలు వచ్చినా అప్పులు తీరటం లేదు.
మరి ఆదివారం ఎక్కడికి వెళ్ళావయ్యా? పౌలు రాజు అంటే పనికి వెళ్ళాను. నువ్వు ఆదివారం పనిచేసి, శుక్రవారం పనిచేసి, 365 రోజులు పనిచేసి, మరి ఎలా ఇన్ని రోజులు పనిచేసినప్పుడు నీ ఆర్థిక పరిస్థితి ఎలాగుందంటే వడ్డీలు కట్టలేకపోతున్నామండి. పనిచేసినోడి దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఒళ్ళు గుల్లైపోయేలా పని చేస్తున్నారు కానీ అప్పులు తీరటం లేదే. ఆలోచనలలో మార్పు రావాలి. నీకు తగిన స్థాయిని బట్టి, ఎవడో నీకు చెప్పనక్కర్లేకుండానే నా స్థాయిని బట్టి నా జీవితానికి ఇది సరిపోతుందని నిన్ను నీవు నిమ్మలపరుచుకోవాలి. నీ మనస్సును నీవు కంట్రోల్ చేసుకోగలగాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి చొక్కా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుని మంచి మంచి బట్టలు తీసి టైలర్కి ఇచ్చేవాడిని. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే రెడీమేడ్ చొక్కా 250కి దొరికేస్తుంది. అది జాలే, ఏ చాలండి, అది జాలే. ఇప్పుడు శైలు అంటది, నా పెళ్ళికి 250 ఇస్తాను పాస్టర్ గారికి బట్టలు తీసుకోమని. పప్పులు ఉడకో. నన్ను నేను తగ్గించుకుంటాను కానీ నన్ను మీరెందుకు తగ్గించాలి? దేవునికే మహిమ కలుగును గాక. మన స్థాయిని బట్టి మన ఆలోచనలు ఉండాలి కనుక అలాగును మనం ఉన్ననాడు మన జీవితంలో పేదరికం అనేది దూరం అయిపోతుంది. నీ కష్టం యొక్క ఫలము నీ కళ్ళ ముందు కనబడుతుంది. నీ కష్టం యొక్క ఫలము నీ కళ్ళ ముందు కనబడినప్పుడు నీ దేవుడు జ్ఞాపకం వస్తాడు. చాలామందికి దేవుడు జ్ఞాపకం రావట్లే. చాలామంది ఈ తోవంటే అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ దేవుడికైనా కనికరం లేదు, ఆ దేవుడికైనా కనికరం లేదు, ఆ దేవుడికైనా కనికరం లేదు. ఏం చేశాడమ్మా దేవుడు నీకు? ఏం చేశాడమ్మా? చేసిన వ్యవసాయంలో నష్టం అంట, వ్యాపారంలో నష్టం అంట, అన్నింటిలోని నష్టమేనంట. దాదా, నీకు తెలియని వ్యాపారం నువ్వెందుకు చేయాలి? కొన్ని కార్యాలు చేయడానికి కొన్ని జాతులు వారు ఉండేవారు అప్పుడు. ఇప్పుడు జాతుల గురించి నేను మతాల గురించి మాట్లాడటం లేదు కానీ ఆ వ్యాపారం గురించి వాడికే అపారమైన అనుభవం ఉంటుంది. వాడు చేస్తేనే బాగుంటుంది. అర్థమైందండి? దాన్ని నువ్వు చేయడం ఎందుకు? ఈ మధ్య ఒకటి చెబుతున్నాడు నాకు, పళ్ళ వ్యాపారం చేస్తే బాగుంటుందని పళ్ళ వ్యాపారం మొదలెట్టానండి అన్నాడు. బల్ల నిండా పేర్చాడు సీతాఫలాలు. అవి మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వచ్చిన పళ్ళు అంట. చూడటానికి చాలా బాగుంటున్నాయి. ఈ మధ్య రోడ్డు మీద కనబడుతున్నాయి, తెల్లగా ఇంత ఇంత కనబడుతున్నాయి. నర్సీపట్నంలో కేజీ 150, మాకవరపాలెంలో కేజీ 100. చూడటానికి ఎంత బాగున్నాయో. అది తర్వాత సంగతి. ఇంత చక్కటి పళ్ళు ఇక్కడ అనుకున్నాడంట. ఈ పళ్ళు చూసి తగ్గేదే లేదండి, రేటు అదనంగా ఎవడ కొండ మానేశాడు. కొనకపోతే ఏమవుతుంది? గడ్డేసి చెప్పేస్తాం, మళ్ళీ పొద్దుడు తీస్తాం. ఒకరోజు మొత్తం అన్నీ ఒకసారి ముగ్గిపోయినాయంట. ఎలుక తీస్తే పురుగు పట్టేసిందంట. వ్యాపారంలో నష్టం, ఆ లోడు మొత్తం పోయిందండి అని చెప్తున్నాడు నాతోటి. ఎందుకు అలా జరిగింది అంటే వ్యాపారం దగ్గర పట్టు విడిపుంటుంది తెలిసినోడికి. దీని కాలంలో దీన్ని అమ్మేసుకుంటే ₹1 పోయినా ఇది దీని పెట్టుబడి అయినా మనం తీయగలుగుతాం. పళ్ళు ఎలాగుంటుందంటే మొదట పట్టుకెళ్ళినప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది. అప్పుడు ₹10 ఎక్స్ట్రా చెప్పు. కొంచెం మధ్యాహ్నం ఎక్కేసరికి దాని రంగు మారుతూ ఉంటుంది, ఓ ₹10 తగ్గించు. సాయంకాలానికి నల్లబడిపోతూ ఉంటాయి. ఇక రేటు కోసం చూడకూడదు, వచ్చినోడిదే పుణ్యం ఇచ్చేసేయి. అది ఎవరు చేస్తారంటే రిల్లీలు చేస్తారు. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు చేసే పని నువ్వు చేద్దామనుకుంటే మొత్తం పుచ్చిపోతాయి. నీకు అభ్యాసం లేదని నువ్వు చేయటం, నువ్వు నష్టపోయి మరలా పైపెచ్చు ఆ దేవుడికైనా కనికరం లేదంటే ఎలా? బిస్కెట్లా ఇవాళ అమ్మకపోతే రేపు అమ్ముకుందాం అని అనడానికి.
అర్థమైందండి? కాబట్టి వ్యవసాయం కూడా అంతే. వ్యవసాయం కూడా అంతే. మేనత్తల కూతురు పెళ్ళికెళ్ళాడంట. తొలకల వర్షం పడింది. ఇత్తనాలు జల్లే టైంలో పెళ్ళికెళ్ళాడు. ఆ వర్షం పోయింది. కాబట్టి మళ్ళీ వర్షం మబ్బేత్తది ఈవేళ వర్షాలని చెప్తే మనవరాలు పుష్పతేందని వెళ్ళాడంట. మరి ఇలా ఊర్లాంట తిరుగుతూ ఉంటే కాలం అంతా పోతే నువ్వేమో కాలం కానీ ఏ కాలం లేని టైంలో నువ్వు విత్తనాలు చల్లితే కాకులు గద్దలు సుఖపడతాయి తప్ప నీ కుటుంబం సుఖపడుతుందా? దేవుడి కన్నా కనికరం లేదంటే దేవుడి కనికరం లేదా? దేని కాలంలో ఏది భూమి మీదకి అవసరమో అది అన్నీ చేస్తున్నాడు. ఆ చేస్తున్న టైంలో నీవు సిద్ధంగా లేవు. అర్థమవుతుందండి? నీ అజ్ఞానం వల్ల నష్టపోతున్నావు. అది దేవుని వలన జరుగుతున్న నష్టమని సమాజానికి చెప్తున్నావు. నీ కష్టం ఏం కనపడుతుంది నీ కళ్ళ ముందు? ఫలాలు ఏం చూస్తావు నువ్వు? అప్పుడు నువ్వు దేవుని దూషించే వ్యక్తిగా మారుతావు తప్ప దేవుడు కలుగు చేసిన దానికి కృతజ్ఞతలు నీ జీవితంలో ఇంకెప్పుడు చెల్లిస్తావు? దరిద్రం అలాగ తేనెపట్టులాగా ఎలాడుతూ ఉంటుంది నీ ఇంటి చూరుని పట్టుకొని. జాగ్రత్త. పాము వలె పావురమ్మ వలె ఎలా ఉండాలటండి? ఉండాలి. పాము వలె వివేకవంతులుగాను, పావురమ్మ వలె నిష్కపటులుగాను ఉండాలి. కాలాన్ని బట్టి మన నిర్ణయాలు మన జీవితానికి మేలుకరంగా ఉండేటట్లు చూసుకోవాలి. అలా ఉన్ననాడు సమృద్ధిని ఏంటుంటుంది? అప్పుడు నీకు దేవుడు కనబడతాడు. దేవుడు కనబడినప్పుడు నీ చేతులు జోబులో ఉండవు, నీ చేతులు ఇలాగుంటాయి అన్నమాట అండి. ఎలా ఉంటాయండి? దేవుడు కనబడితే కృతజ్ఞతలు ఏమండి జ్ఞాపకం వస్తాయి. సర్వదేశముల వారికి చెప్పే మాట దేవుని సన్నిధిలోనికి వచ్చి ఎవరైనా కానీ కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన ఆవరణంలోనికి ప్రవేశించుడి. ఎవరిని నమ్మినా ఒకవేళ చెడిపోతామేమో నష్టపోతామేమో కానీ దేవుని నమ్మినటువంటి వాడు ఎన్నడూ నష్టపోడు, చెడిపోడు. మూడవదిగా దేవుని సన్నిధిలోనికి ఏ విధంగా రావాలట? అదే 4వ చరణంలో కనబడుతుంది. కీర్తనలు పాడుచు. ఒక్క పాట రాదే 25 సంవత్సరాల సర్వీసులో. ఏలం పాటలన్నా పాడతాం కానీ దేవుని పాటలు మాత్రం మనం పాడం. ఎన్ని సంవత్సరాలు తెలుసా? నా సీనియర్ నా మందిరంలో నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నానో తెలుసా? పాస్టర్ గారికి మేము కనపడం. అప్పుడు జ్ఞాపకం అవుతుంది సీనియారిటీ. పాస్టర్ గారు మేము కనపడం. ఇన్ని సంవత్సరాల అనుభవంలో బైబిల్ చదవడం వచ్చా? రాదు. ప్రార్థన చేయడం వచ్చా? రాదు. ఒక్క పాట పాడడం వచ్చా? రాదు. పాటలు ఆ పిల్లలు పాడతారు, బైబిల్ ఆ కుర్రాలు చదువుతారు. మరి నువ్వేం చేస్తావు? నీకు దేవునికి సంబంధం ఎలా వృద్ధి అవుతుంది? కీర్తనలు పాడుచు ఆయన సన్నిధిలోనికి రావాలి, ఆరాధించాలి. కీర్తనలు పాడటం అంటే ఆరాధన చేయాలి. ఎక్కడ ఆరాధన? అవకాశం కుదిరితే చర్చిని చూడకుండా కొనకడమే కొనకడం. ఈ పెద్దోళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గడియారం కాసి నా కాసి, గడియారం కాసి నా కాసి. ఇంకా వదలడా? ఇంకా వదలడా? ఇంటిల్లా తిని రమ్మని ఆడు చెప్పాడు భోజనానికి. ఈడేమో వదలటం లేదు. ఇప్పుడు వదిలితే బయలుదేరితే 2 గంటలు పడుతుంది అక్కడికి వెళ్ళటానికి. కనీసం కాలేజీ టైం కన్నా వెళ్ళకపోతే ఎలాగా? ఈ పెద్దోళ్ళు చేసే పనులు ఇలాగే. చేతి కాసి అది వాచి ఉండదు అక్కడ, చేతిలో వాచి ఉండదు. ఉండకపోయినా ఎందుకు వాచి కాసి వస్తారో నాకు అర్థం కావట్లేదు. మరికొంతమంది ఫోన్ తీసి ఇంకా రాలేదే, రమ్మని పిల్లలేదే, టింగ్ అని చెప్తాడు. ఊరికనే వెళ్తే పాస్టర్ గారు తిడతారు. ఫోన్ వచ్చిందని వెళ్తున్నానంటే పాస్టర్ గారు ఏమనుకోరు. కాబట్టి ఫోన్ కాసి
గడియారం కాసి, నా కాసి, ఫోన్ కాసి, గడియారం కాసి, నా కాసి. ఎంతటి పోదామనే దేవుని సన్నిధిలో నీ అనుగ్రహం లేకుండా నేను పోను అనేటంత తీవ్రత ఉండాలి. యాకోబుతో దేవుడు అంటాడు, తెల్లారిపోతుంది వదులురా అంటాడు. వద్దొద్దు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడివను అంటాడు. పట్టుదల ఉండాలి. నా దేవుని సన్నిధిలోనికి నేను వట్టిగా పోవటం కాదు. నా దేవుని యొక్క అనుగ్రహం, వాక్యము నా హృదయాన్ని బలపరచాలి. వాగ్దానము నా జీవితానికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఒక ఆశ, ఆకాంక్ష మన జీవితంలో ఉండి అది పొందుకునే వరకు ప్రభు సాన్నిధ్యంలో ప్రార్థనలో ఉండాలి. వారం రోజులు ఎన్ని బాధలు అనుభవించావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది అయిన దానికి కాని దానికి నిన్ను ఆడి పారేసుకుంటున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. నీ బాధ వెళ్ళగొక్కే స్థలం ఇది. ఇక్కడికి వచ్చి నువ్వేం చేయాలంటే, నీవు పడిన బాధ నీ ప్రభుతో చెప్పుకునే సమయం. అల్లాడిపోతున్నటువంటి పిల్లలు, బ్రతుకు సరిగా లేక బాధపడుతున్నటువంటి కుటుంబాలు, నువ్వు బాగానే ఉన్నావు, నీ కన్నింటి వారి బ్రతుకులు బాగాలేదేమో, వారి యొక్క స్థితిగతుల కొరకు నీ ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకునేటువంటి స్థలం ఇది. ఎవరలా ప్రార్థన చేయగలుగుతున్నారు? నాకంటే మా అమ్మగారే బాగున్నారులే. చేస్తే గీస్తే చాలామంది ప్రార్థనలు ఏమని చేస్తున్నారంటే, మా తమ్ముడు పిల్లం సావాలి, అది ఆ గుమ్మంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను ఆ గుమ్మానికి వెళ్ళలేకపోతున్నాను. మా వదిన అది కూడా అలాంటిదే, అప్పుడు వెళ్తుందంట ఈ అమ్మ. వాళ్ళిద్దరు బాగుంటేనే కదా నీకు చీర ఎడతారు, జాకెట్ ఎడతారు. ఆలిపోతే నీకేమొస్తుంది? ఇలాంటి ఏడుపులే ఎడుతున్నారు దేవుడి దగ్గరికి వచ్చి చాలామంది. నా కన్నింటోళ్ళు బాగుండాలి అన్న వాళ్ళు అందరూ ఒకసారి చేయొద్దండి చూద్దాం. చాలామంది చేతులు లేకటం లేదు. కొలత ఎలా ఉండాలి తెలుసా? ఫుల్గా ఉండాలి కొలత, అంతేగాని కడియంలో మల్లెపూలు అమ్ముకున్నట్టు ఉండకూడదు కొలత. కడియం ఎప్పుడైనా వెళ్తే రాజమండ్రి దాటిన తర్వాత మల్లెపూలు అని బస్సు దగ్గర పరిగెట్టి వస్తారు. మోర్ ఎంత అంటే 20 రూపాయలు చెప్తారు. ఈ బస్సులో ఉన్న వాళ్ళు 10 రూపాయలకి ఇవ్వరా అంటారు. ఎందుకు ఇవ్వనమ్మా, మా అప్పజల్లులా కనబడుతున్నావు, ఇస్తానంటారు. 20 రూపాయల మోర ఎలాంటిదంటే ఈ వేలు దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. ఇలా కొలుస్తాడు, ఇలా ఇక్కడ దాకా, ఇది మోర. మరి 10 రూపాయలకి ఇచ్చే మోర ఎలా ఉంటుందంటే ఇలా వంచుతాడు, ఇక్కడికే వస్తుంది. జాండే ఇలా పట్టుకొని ఇలా వంచి ఇక్కడికి కొలుస్తాడు. తెల్లది అమాయకులు. నేను కనుక 25-10 కొన్నాను అనుకుంటున్నారు, కానీ అది సగమే ఇస్తున్నాడని ఇంటికి వచ్చే వరకు తెల్లది వీళ్ళకి. నేను తెలివితేటలతో నేను చాలా తెలివిగా నేను వ్యాపారం డీల్ చేయగలిగాను. ఆ ఎర్రారంలో బస్ దగ్గర జాంకాయలు అని వచ్చేస్తారు. ఎంతమ్మా జాంకాయలు? 100కి 4 అండి, 50కి ఇవ్వ అంట. తీయండి అంటారు. తీయండి అంటే అది తీస్తారు. వాళ్ళు చూసిన జాంకాయలు అలాగే ఉంటాయి, కిందకి తీస్తారు. ఇంటికి వచ్చి చూసేసరికి పుచ్చిపోయి ఉంటాయి. ఉన్న అన్నయ్య నాగు పాములం. ఈ మధ్య జాంకాయలు ఓపెన్ చేస్తే ఇలా పరిగెడతా ఉంటాయి, అందులో పురుగులు. వాళ్ళకి తెలుసు. మళ్ళీ ఒకసారి వెళ్ళేప్పుడు ఒకసారి అడిగితే, మరి నువ్వు ఇచ్చే డబ్బులకి అయి కాబట్టి ఏ ఇచ్చేస్తారేటని అడుగుతున్నారు. అమ్మా, నువ్వే తెలివైందని అనుకోవడానికి లేదు. సమాజం కూడా చాలా నీకంటే బోళ్ళు తెలివితేటలు వచ్చేస్తున్నాయి. జాగ్రత్త, నువ్వు మోసం చేయకూడదు. నువ్వు మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నిన్ను మోసపోనీయడు. ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఏమండి, లోకంలో చాలా వచ్చు మీ అమ్మాయికి, కానీ మందిరంలో ప్రార్థన చేయడం రాదు. సుఖమేముంది? మీ ఆయన లోకంలో రచ్చబండ మీద కూర్చుంటే గొప్ప తీర్పు తీరుస్తాడు సత్యవతి. మరి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయడం రావాలి కదా. వాళ్ళు దేవిని పెడతారండి పాపం. ఆ మాకిరెడ్డి అక్కడ పెట్టుకున్నారు, బల్ల వేసుకున్నారు. నవరాత్రులు 9 రోజులు వాళ్ళు పూజలు చేస్తారు. 365 రోజుల్లో 9 రోజులు తీసేయండి,
365 రోజుల్లో 9 రోజులు తీసేయండి. లెక్కలు వచ్చిన వాళ్ళు చెప్పండి. 65లో 9 తీసేస్తే అంటే 15లో 9 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయండి? 6 ఉంటాయి. అంటే 356 రోజులు ఆ దిమ్మ మీద కూర్చుంటాడు ఆ దేవత స్థలంలో. నీకు ప్రార్థన ఎందుకు వస్తుంది, పాటలు ఎందుకు వస్తుంది? లోకంలో బోల్డ్ ఉంటాయండి తెలివితేటలు. బైబిల్లోని మాత్రం ఏమీ అర్థం అవుతుంది మనకి. ఏమేమి అర్థమవుతుందో తెలుసా? పాస్టర్ గారు ఇవాళ చెప్పింది నీకోసమే. రే యేసు, పాస్టర్ గారు నిన్ను పరుగు తీసేస్తున్నారా? పౌలరాజు ఇవాళ నీకోసమే చెప్పినట్టు అన్నాడు. పిలుపు నీకోసం చెప్పినట్టు ఉన్నాడు. ఇలాగ నలుగురికి చెప్పి అగ్గేసేస్తే చాలదు నా బతికి. ఇవి తెలివితేటలు. ఆడోళ్ళకి బాగా వాక్యం అర్థమవుతుందండి. నేను ఏదైనా చెప్పానంటే వెంటనే సారమ్మ గారికి వెళ్ళి చెప్తారు, ఆ అమ్మ ఊసే నేను ఎత్తను. ఎవరికి పడదో, ఎవరంటే నాకు ఇష్టం లేదని ఒకవేళ మీకు అనిపించిందో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పని పాట లేకపోయినా, పిన్నమ్మ అగ్గేసావా? ఇంకా వేయలేదంటే నేను వేయడానికి వచ్చాను. ఆవిడేమో భోజనం కోసం అగ్గి, ఈవిడేమో జీవితాల మధ్యలో అగ్గి వేయడానికి వెళ్ళిందంట. మనం ఇలాంటి పనులు ఎట్టుకుంటే ఆధ్యాత్మికంగా మనమేమి ఎదుగుతామండి? దైవికమైన చింతన మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో గడపాలని ఆతురత ఉండాలి. ఆయన ఆశీర్వదించేవాడు, ఆయన బలపరిచేవాడు. ఆయన దగ్గర 3 విధాలుగా ఉత్సాహ గానము చేస్తూ, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ, కీర్తనలు పాడుచు ఆయన సన్నిధిలోనికి రావాలి. ఆయన మందిరంలోనికి ప్రవేశించాలి. ఏమండి, మనం ఎలా ప్రవేశిస్తున్నాం? చీకు, చింత, వేదన, శోధన. ఏమండి, అలాగొద్దు. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నీ ప్రార్థన నన్ను ఆశీర్వదించు అన్నట్లుగా ఉండకూడదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్నట్లుగా ఉండాలి. ఇంకా ఆశీర్వదించడం ఎందుకండి? పళ్ళన్నీ ఊడిపోతున్నాయి, కొళ్ళకి సరిగా మసక వచ్చేస్తుంది. 50, 60, 70 సంవత్సరాలు ఇంకా ఆశీర్వదించడం ఎందుకు? ఇప్పటికే దేవుడు నిన్ను ఆశీర్వదించేయాలి. నీవు నన్ను ఆశీర్వదించినందుకు వందనాలని నువ్వు చెప్పు. తరగని సంపద అనేది నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఆల్రెడీ అయిపోయింది, అది మనం చెప్పాలి. దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, నా కష్టం పోయింది, నా బాధలు పోయినాయి, నా జీవితంలో చీకటి తొలగిపోయింది, నేను ఇంకా చీకటిలో ఉన్నానన్నట్టుగా ఉండకూడదు. నీ ఆరాధన ఫలితం, నీ ప్రార్థనా ఫలితం నీకు విజయాన్ని ఇచ్చింది. ఆ విజయాన్ని నువ్వు సమాజానికి చాటి చెప్పే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జనాలు ఎలా ఉన్నారంటే, ఒకడేమో తెల్లవారుజాను క్యారేజ్ పట్టుకొని తొందరగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు మనలోకి. ఏమండి చూసారా? అప్పుడప్పుడు కొన్ని ఊర్లు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం తెల్లవారుజాను లేచి ప్రయాణం చేయాల్సి వస్తుంది. మేము వెళ్తూ ఉంటే ఒకడు క్యారేజ్ పట్టుకొని చాలా వేగంగా నడిచిపోతూ ఉంటాడు. ఇంకొకటి ఎదురుగా వస్తూ ఉంటాడు, ఇలాగా నడుచుకొని ఆడు వస్తాడు. వీడు బతకడం కోసం పరిగెడతా ఉంటాడు, వాడు అరగడం కోసం వాడు నడిచి వస్తూ ఉంటాడు. అర్థమైందా? ఆడు నటకి ఈడు నడుస్తున్నాడు, ఆడు నడుస్తున్నాడు నటకలు. నువ్వు ఎలా ఉండాలంటే, ఇక అన్నీ అయిపోయినాయి, నాకే హ్యాపీ అన్నట్టు ఉండాలి. అర్థమైందండి? ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీవు చేసిన దానికి ఫలము దేవుడు ఇవ్వకుండా ఊరుకోడు. ఆరాధనకు వచ్చేటప్పుడు అలా ఉండాలి. మరొక మాట చూస్తాం, ఆయన కృప మన ఎడల అనే మాట చదవండి. ఆయన కృప నిత్యం ఉండును, దేవునికి మహిమ కలుగును గాక. చాలా ప్రాముఖ్యమైన మాట. భక్తులందరి ఎడల ఆయన కృప నిత్యము ఉంటుందట. ఎవరి పట్లటండి? దేవుని కొరకు పరుగులు తీసేవాళ్ళు, దేవుని కొరకు విజ్ఞాపనకర్తలుగా మారినటువంటి వారు, నా దేవుడు నాతో ఉన్నాడని సాక్షిగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ పట్ల కృప నిత్యము, ఎప్పుడు అన్నమాట అండి, ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు. కృప
నిత్యము ఉంటుందటండి. ఆదివారం మాత్రమే కృప చూపించేసి సోమవారం నుంచి శనివారం వరకు కృపను దాచిపెట్టుకునేవాడు కాదు. నిత్యము ఆయన కృప ఎవరి మీద ఉంటుందండి చెప్పండి. ఎన్ని కీర్తనలు చదివాము? ఎన్ని వచనంలో? 5లో చదువుతున్నాము. యెహోవా దయ చూపించేవాడు దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప నిత్యము ఆయన బిడ్డల మీద ఉండాలి, ఉంటుంది. ఎందుకంటే ఆయన దయాళుడు, కృప కలిగినటువంటి వాడు. కృప తక్కువ కాదు ఇప్పటికి, అర్థమైందండి. ఎందుకంటే ఆయన సృష్టికి కర్త. ఇప్పటి నుంచే ఇచ్చేస్తే అయిపోద్దేమో. చాలామంది యజమానులు కింద పనిచేసే వాళ్ళకి ఇచ్చే జీతం సరిగా ఇవ్వరు, పూర్తిగా ఇవ్వరు. ఇచ్చేస్తే రేపు రాడేమో. రేపుడిది అడగటం లేదు కదా. వాడు ఏం అడుగుతున్నాడు? ఈరోజు కష్టపడిన దానికి అడుగుతున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? రేపటికి రాడేమోనని ఈరోజు కష్టాన్ని నువ్వు అట్టే పెట్టుకుంటున్నావు. నువ్వు మంచోడా, ఆడు మంచోడా? దేవుడు నీకు చూపిస్తాడు, ఆడికి చూపిస్తాడు కృప. మంచోళ్ళుగా ఉండాలి మనం. నిన్ను అప్పడగట్లేదు కదా. చాలామంది యజమానులు అనబడిన వారి దగ్గర కష్టపడి పనిచేసినటువంటి వారు పని ముగిసిన తర్వాత చేతులు కట్టుకొని గంటల తరబడి నిలబడిన పరిస్థితులు నేను చాలా చోట్ల చూశాను. తప్పు. శాపం వచ్చి పడుతుంది. ఏదో ఒకరోజు ఆడి చోట్లో నిన్ను దేవుడు కూర్చోబెట్టేస్తాడు. నిన్ను ధర్మం అడగటం లేదు కదా. ఆడు పగలంతా కష్టపడ్డాడు, ఆ రోజంతా కష్టపడ్డాడు. సాయంకాలం నువ్వు ఇచ్చే జీతం పట్టుకొని భార్య పిల్లలతో సుఖపడ్డానికి ఇంటికి పోవడానికి ఉన్నాడు. చేయక తడిదాకా డబ్బులు ఎవరు? యజమానులు. ఏదో ధర్మం చేసినట్టు, ఊరికనే ఇస్తున్నట్టు. ఆ దీపావళికి, సంక్రాంతికి, దసరాకి మీరు బట్టలు డబ్బులు ఎప్పుడు కొనుక్కుంటారు? ఎప్పుడు కొనుక్కుంటారు బట్టలు? వారం రోజుల ముందు, 10 రోజుల ముందు. ఈ రోజువారి కష్టపడే లేబర్ ఎప్పుడు వస్తారు తెలుసా? ఆ దీపాలు కొట్టే సమయంలో షాప్ కూర్చున్న వాళ్ళని నేను చూశాను. ఆ మూలని పంచిల షాపు కోసం ఆ యజమానుడు డబ్బులు ఇవ్వక అప్పుడే డబ్బులు ఇస్తే ఆ పని నుంచి వచ్చి షాప్ దగ్గర వాళ్ళ పెద్దలకి తన నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఆ పంచిల షాపు చీర అలా చనిపోయిన వాళ్ళ పేరుని పెట్టుకోవడానికి చీర, ఆ పంచిల షాపు కొనుక్కోవడానికి షాపులు కట్టే ముందొచ్చి ఖరీదు చేసినటువంటి వాళ్ళని నేను చూశాను. ఎందుకు వాళ్ళకి ఆ దౌర్భాగ్యం? నిన్న యజమానిగా దేవుడు అందుకే ఉంచాడా? వాళ్ళ కష్టాన్ని నువ్వు దోచుకుంటున్నావా, వాళ్ళు దోచుకుంటున్నారా? ఆశీర్వాదం పొందకపోవడానికి కారణాలు కూడా ఇవే. బైబిల్లో మాట ఉంటుంది, సూర్యుడు అస్తమించక మునిపే వాళ్ళ కష్టం యొక్క ఫలాన్ని ఇచ్చేసేయాలి. చూద్దాంలే ఇద్దాంలే. ఏమయ్యా డబ్బులు కావాలా? డబ్బులు ఏమన్నా కావాలా? కొంతమంది అలా మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది, వీడు బాబు సొమ్ము ఏదో వీడు దారదత్తం చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. డబ్బులు కావాల్సి ఉండే నీ దగ్గర పనిలోకి వచ్చాడు. వాడు డబ్బులు అడిగి ఇచ్చేయి. వాడు చెప్తాడు కదా ఏదో ఒకరోజు, అయ్యా చిల్లరగా అయిపోతున్నాయి, నేను అన్నీ ఒకసారి తీసుకుంటాను, అప్పుడు దాకా నీ దగ్గర ఉంచు అన్నాడు అనుకో, అప్పుడు ఉంచు. నీ దగ్గర పనిచేసిన నీ కింద కూలీలుగా మారిన వారు ఇంటి దగ్గర భార్య పిల్లలు కలుసుకొని ఆనందంగా ఆ రాత్రి గడపగలగాలి. నా యజమానుడు ఇచ్చిన డబ్బు భార్యతో చెప్పాలి, నువ్వేం కొనుక్కుంటావు. పిల్లల్ని అడగాలి, నీకేది అవసరం. ఆనందంగా ఆ దినము గడవాలి. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని దేవుడు చూసి ఆ ఆనందానికి కారణమైన నిన్ను మరీ ఎక్కువ వాటి మీద యజమానిగా దేవుడు నియమిస్తాడు. మన వ్యాపారం నష్టపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఏడుపు తగిలే. అర్థమవుతుందా? నీ వ్యాపారమైనా నీ వ్యవసాయమైనా అభివృద్ధి పదంలోనికి వెళ్ళాలంటే నీ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని నువ్వు చూడగలగాలి.
అయ్యా ఇంకేం డబ్బులు కావాలా, ఏమైనా అడ్వాన్స్ కావాలా అనిగే స్థాయిలో నువ్వు ఉన్నావు అనుకోండి, వాడు ఇంక అంతకంటే ఎక్కువ లాభం వచ్చినా నిన్ను వదిలిపోలేడు. పోతాడా? పోడు. జ్ఞానయుక్తంగా నడుచుకోవడం నేర్చుకోవాలి మనం దేవుని సన్నిధిలో. మనం ఆరాధించే దేవుడు కృప చూపించడానికి తక్కువ అయిన వాడు కాదు అతను. ఆయన ఎప్పుడు ఆయన దగ్గర కృప ఉంది. నువ్వు ఆయన పోలికగా పుట్టావు, ఆయన కుమారుడు అనిపించుకున్నావు, ఆయన పేరు పెట్టుకున్నావు. ఆయన చూపించే కృప నీవు కూడా చూపించాలి. అప్పుడే క్రీస్తు యేసు మనస్సు కలిగిన వాడగా నువ్వు పిలువబడ్డానికి యోగ్యుడు అవుతావు. నేను ఒక షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళందరితో నేను మాట్లాడుతుంటాను. మీ ఓనర్ గారు మీకు డబ్బులు సరిగా ఇస్తారంటే, మా ఓనర్ గారు దేవుడు అండి. దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ మా ఓనర్ గారు దేవుడు అండి. ఆయన వ్యాపారం నడిచినా నడవకపోయినా మా అందరికీ ప్రతి నెల జీతం ఇస్తాడు. ఒకవేళ ఆదివారం మేము వస్తే అదనంగా 500 ఇస్తాడు. ఏం చేస్తాడటండి? జీతం కాక ఆ రోజు 500 ఇస్తాడట. మరి మీరు పెళ్ళిళ్ళు పేరెంటాలు వచ్చినా వెళ్ళమండి? వెళ్ళం అని చెప్తున్నారు. సంతోషంగా నీ దగ్గర పనిచేసే కార్మికులు పనిచేసినాడు, నీకు నష్టం ఎందుకు వస్తుంది? నీ పొలం ఉడవడానికి 10 మంది అవసరం. ఆ 10 మందికి నువ్వు మంచి వ్యక్తిగా అనిపిస్తే మధ్యాహ్నం 3 గంటలకు ఉడిచేస్తారు. అడుగుతారు, ఇంకా చిన్నమాడి కూడా ఉడిచేద్దాం అయ్యా అంటారు. నువ్వు కొంచెం తిక్కలోడు అని వాళ్ళకి అర్థమైంది అనుకోండి, ఈవేళ అయ్యే ఉడుపు కూడా ఈవేళ అవనివ్వదు, రేపు మధ్యాహ్నం దాకా చేస్తారు. మళ్ళీ సొంత వాళ్ళు ఏం పిన్నమ్మా ఇవాళ అయిపోద్దని అనుకున్నానంటే, ఎక్కడ అవుతుందమ్మా బోల్డ్ మడి అంటారు. కాదు కానీ ఓ మాట, అరకులు ఇచ్చేస్తాను, ఇవాళ మొత్తం ముగించేస్తే రేపు నేను చుట్టారకానికి వెళ్ళాలంటే, ఆ మాట ఎందా చెప్తే కదా, లెగండారా వంగండారా అయిపోద్ది. మామూలు టైం కంటే ముందే నమ్మకస్తులే కదా. ఎందుకంటే నేను కూడా మా పొలానికి ఉడవడానికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ చూసేవాడిని అప్పుడు చిన్నప్పుడు. అప్పుడు ఎక్కడ లేని సత్తు వచ్చేద్ది. పురటాల్లాగా ఎన్నిసార్లు నడుపెట్టుకొని నిలబడతారో ఉడిపికెళ్ళి. ఆ అరకూలు ఎప్పుడైతే కలుస్తుందో అస్సలు నడుమే పడదు. మొత్తం బురదైనా రాసేసుకొని చీకటైనా ఎసే పినమా తొందరలా వాళ్ళు ఈడు మడిగట్ట మంచి అదే మాట అన్నాడు అనుకో, పినమా కొంచెం తొందరగా ఉడిచారా అన్నాడు అనుకోండి, ఈ దానిలు కూడా చాలా పొగరు. ఈ అరకులు కలబోసరికి ఈవిడే చెప్తుంది, ఈ పిన్నమ్మే చెప్తుంది, లెండర్రా తొందరగా లెండర్రా. కాదు పొద్దుపోతుందంటే 4 మూలలు ఉన్నాయి, టొక్కు నడిచేస్తే అయిపోద్ది. ఎక్కడొచ్చేస్తుందో ఈ ఎనర్జీ అంతాను. అప్పుడు అదే వానరు, అప్పుడు ఇదే లేబరు. అర్థమైందండి? నమ్మకంగా ఎందుకు లేబర్ పనిచేయలేకపోతున్నారంటే, యజమానుడిది ఏదో లోపం ఉంది. యజమానుడి స్థానంలో దేవుడు నిన్ను పెట్టినప్పుడు నీ యొక్క దేవుని యొక్క ప్రేమ, దేవుడు చూపించమన్న ఆ దాతృత్వం నీ ద్వారా నీ కంట్రోల్లో పనిచేసే వాళ్ళ పట్ల నువ్వు చూపించగలిగితే వాళ్ళు చేతులు ఎత్తి మొక్కుతారు. ఎలాగంటే మైక్ చేతిలో ఉంది, మీదకి ఎత్తలే కానీ ఎంత బాగుంటాయో. వాళ్ళ చిరునవ్వు నీ పంట ఫలాలు ఇచ్చేటట్లు చేస్తుంది, నీ వ్యాపారం అభివృద్ధి పడేటట్లు చేస్తుంది. వాళ్ళ కష్టం, వాళ్ళ ఏడుపు తగిలి మనం అందులో కొట్టుకుపోకూడదు. అర్థమవుతుందా? ఎందులో దేవుడు నిన్ను పెడితే నీ క్రిందటి పరివారాన్ని సంతోష పెట్టగలిగినటువంటి స్థితి నీవు కలిగి ఉన్నప్పుడు నీ ఇల్లు ఆనందదాయకంగా ఉంటుంది. ఎలా ఉండాలట? ఆయన కృప చూపించుటకు సమర్థుడు, ఆయన కృప. రెండవది ఏంటంటే, ఆయన సత్యమును గురించి రాయబడి ఉంది. ఆయన సత్యమట తరతరములు ఉంది. కృప అనేది దేనికి సంబంధించింది అంటే,
మన ఎడల ఆయన చూపించే ఒక సాధనం అది. కృప అనేది ఆయన మనకిచ్చేది. సత్యం అనేది ఆయన వ్యక్తిత్వాన్ని చూపించేది. సత్యం అంటే ఏంటంటే వ్యక్తిత్వాన్ని కనపరిచేది. సత్యవంతులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో సత్యము కనుమరుగైపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. సత్యము అంటే నీ వ్యక్తిత్వం ఎప్పుడు కూడా ఉండాలి. సత్యము పర్యాయ పదాలు యథార్థత, నమ్మకత్వము. ఏమండి, అది నిన్ను చూపించేది అయి ఉండాలి. సత్యము నిన్నేం చేయాలటండి? సమాజానికి చూపించాలి. ఎన్ని అనుకున్నవాడు మాట తప్పడు, ఎన్ని అనుకున్నవాడు అబద్ధం ఆడడు, ఎన్ని అనుకున్నా అని నీ గురించి నా గురించి సమాజం చెప్పుకోగలగాలి. పాపాన్ని తప్పుని కప్పిపుచ్చేసి బయటికి భక్తుల్లాగా కనిపించే ప్రవర్తన ఉండకూడదు. మనం ఆరాధించే దేవునిలో సత్యము ఎలా ఉందటండి? చదవండి. తరతరములు మన తాత నాడు చూశాడు దేవుళ్ళో, మన తాత చూశాడు దేవుళ్ళో, అదే సత్యం. మన తండ్రులు చూశారు, అదే సత్యం. మనం చూస్తున్నాం, అదే సత్యం. మన పిల్లలు చూస్తున్నాం, అదే మారని వాడైన. కొన్ని బలహీనమైన పరిస్థితులు, వర్షం కురిసిన రాత్రి, కొన్ని మాటలు వింటూ ఉంటాం, పనికిమాల మాటలు. నీతి తెప్పిపోవడానికి కొన్ని బలహీనమైన పరిస్థితుల్లో వాడు పడిపోయాడు. ఇంకేటట, వర్షం కురిసిన రాత్రి ఇది పడిపోవడానికి కారణాలు. వర్షం కురిసినా, బలహీనమైన పరిస్థితులు వచ్చినా మారని వాడు నేను ఆరాధించే దేవుడు. సత్యం అంటే సత్యమే, ఇక ఆయనలో అసత్యం లేదు. ఆయన పిల్లలు కూడా అదే సత్యాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందరూ చూసినప్పుడు సత్యం మన దగ్గర బోల్డ్ ఉంటుంది. ఎవడూ లేనప్పుడే మన సత్యం సంకనాకి పోతుంది మన దగ్గర నుంచి. అమ్మో, నలుగురు మధ్యలో సత్యవతులు తయారవుతారు. అమ్మ సత్యవతి అంటే కాదు, సత్యవంతులు అంటే మగవాళ్ళు, మరి ఆడవాళ్ళు ఏమంటాం? ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆ సత్యం మనలో ఉండాలి. రోడ్డు మీద పావలా కనపడితే, రూపాయి కనపడితే వెంటనే జేబులు పెట్టుకుని 2 అడుగులు, అంతకంటే ఎక్కువ వేగంగా నడిచిపోయేటట్లు కాదు, ఒక్క నిమిషం ఇది ఎవరిదైనా అని ఆగి వేచి చూసే మనస్సు ఉండాలి. ప్రవర్తనలో సత్యం కనబడాలి, వ్యాపారంలో సత్యం కనబడాలి, మాటలో సత్యం కనబడాలి. అన్నింటిలోనూ సత్యం కలిగినటువంటి వాడు మనం ఆరాధించే దేవుడు. ఒక ఆయన చెట్టు చాటు నుంచి చూస్తున్నాడంట. అక్కడిద్దరు కొట్టుకుంటున్నారు. ఆ యుద్ధం ఇప్పటికీ ఆవటం లేదు. ఇది వెంటనే చెట్టు చాటు నుంచి ఒక పుల్ల తీశాడంట. ఒక పుల్ల తీసి వాడు చూస్తుండగా పుల్లని ఇలా ఇచ్చాడట. అప్పుడు వెంటనే అది చూసిన తన మనిషిని వెల్లకిలా పెట్టి 2 కాళ్ళు ఇలా పట్టుకొని 2గా చీల్చేసేసాడు. యుద్ధం ఆగిపోయింది. ఇలా పుల్ల చీల్చినాడు ఎవడంటే సత్యవంతుడే. సత్యం చచ్చిపోకూడదు, అర్థమైందా? ఎప్పుడు ఆ సత్యం నీలో కనబడాలి. ఆయనలో కనబడుతుంది. ఆయన మనుషుడిగా భూమి మీద 33.5 సంవత్సరాలు ఉడుకునెత్తిన శరీరంలో ప్రవహించినంత కాలం 33.5 సంవత్సరాలు అంటే పాపానికి ప్రేరేపించే కాలం అది. పాపం వైపు పరుగులు తీసే కాలం అది. లోకం వైపు పరుగులు తీసే కాలం అది. ఆకర్షణలో మనిషిని బలహీనపరిచే కాలం అది. ఆహార పదార్థాల కొరకు అవస్థలు పడే కాలం అది. మటన్తో భోజనం పెడతాను రండి పాస్టర్ గారు అంటే నేను రానే. బిర్యానీతో భోజనం పెడతానంటే కుదరదే.
ఆ వయసు ఆ వయసే. అటువంటి కాలంలో ఆహార విషయంలో కానీ, కీర్తి ప్రతిష్టతల విషయంలో కానీ, అధికార విషయంలో కానీ పడిపోలేదు ఆయన. ఒక మనుషుడు పడిపోకుండా ఆ స్థితిలో ఏ విధంగా కాపాడుకోవాలో నేర్పించిన వాడు ఆయన. ఆ పిలాతుతో చెప్తా ఉంటాడు, సత్యం అంటే ఏమిటని అడిగితే, సత్యం అంటే నిలువెత్తు నిదర్శనం ఆయనే. 18:38 యోహాను సువార్తలో కనబడుతుంది. యోహాను సువార్త 18:38 కనబడుతుంది. సత్యం అంటే ఏంటి అని అడుగుతాడు. సత్యం అంటే ఏంటి తేలకి. మళ్ళీ చదువు నాయన మొదటి నుంచి. నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టిందే ఎందుకంటే సత్యాన్ని ప్రకటించడానికి. నేను పుట్టిందే ఎందుకంటే సత్యాన్ని ప్రకటించడానికి, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి. చదవండి. ఇందుకోసమే నేను వచ్చింది, ఎందుకంటే అందుకోసమే. సత్య సంబంధి, సత్యమును ప్రేమించి వెంబడించి అనుసరించేవాడు నా మాట వింటాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను వచ్చాను. సత్యం అంటే సాక్ష్యం ఇచ్చే నేనే అని చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ ఆలకించిన తర్వాత సత్యం అంటే ఏంటని అడుగుతున్నాడు. కథంతా విన్న తర్వాత, రామాయణం అంతా విన్న తర్వాత అడిగాడంట, రాముడికి సీత ఏమవుతుంది అని. ఈ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. సత్యం అంటే నేనే, సత్యం అంటే ఈయనే చెప్తున్నాడు. నా జీవితమే సత్యం అని చెప్తుంటే సత్యం అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఆయన సత్యం, ఆయనే చెప్తాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అది ఎక్కడ చెప్పాడు? 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం. ఎప్పుడు చెప్పాడు? 14వ అధ్యాయంలో. ఇప్పుడు పిలాతు సంఘటన 18వ అధ్యాయంలో. ఆల్రెడీ చెప్పేశాడు కదా, నేనే సత్యమని, నేనే మార్గమని ఆయన చెప్పేశాడు కదా, నేనే జీవమని. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, సత్యం అంటే ఏంటి? చెప్పాడు కదా, సత్యం అంటే నేనేనని. సత్యం అంటే నేనేనని క్రీస్తు చెప్పాడు కదా. సత్యం అంటే ఏంటి? ఆయన సత్యం, ఆయన మాట సత్యం, ఆయన నడక సత్యం, ఆయన సువార్త సత్యం, మానవాళిని విమోచించడం సత్యం, మనుషుల మీద అపారమైన ప్రేమను చూపించడం సత్యం, మానవుల కొరకు తన రక్తాన్ని కార్చడం సత్యం, ఎవరు అందించలేని ప్రేమను మనుషులకు అందించడం సత్యం, ఆయన భూమి మీదకి రావడం సత్యం, గొర్రె పిల్లగా బలి అవటం సత్యం, నిన్ను నన్ను విమోచించడానికి ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడం సత్యం, పరలోకానికి వెళ్ళటం సత్యం, పరలోకంలో నీ కొరకు స్థలం సిద్ధపరచడం సత్యం, నీకోసం మధ్యాకాశంలో నుంచి ఎదురు చూడటం సత్యం. సత్యం నిలువెత్తు నిదర్శనం మనం ఆరాధించే దేవుడు. సత్యము గూర్చి ఇక్కడ కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ భాగంలో ఏమనుందండి? సత్యము తరతరములు ఉంది. ధైర్యంగా ఉండు. ఈ సత్యం నీతో ఆగిపోదు. నీ పిల్లల వరకు కూడా ఇదే సత్యాన్ని మార్గదర్శకంగా నీకు చూపించేవాడు, నీవు ఆరాధించే దేవుడు. అటువంటి దేవుని సన్నిధిలో నమ్మకంగా ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. దేవునికి ఆయన ఇచ్చే సాక్ష్యము